अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। एसओटी बालनगर पुलिस ने शाबिरपेट में एक फार्म हाउस पर छापा मारते हुए 28 लोगों को 3 पत्ती खेलते हुए गिरफ्तार कर लिया। उनके कब्जे से 28 सेलफोन, 6,90,000 रुपये और 5 कारों को जब्त कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। సమయంలో ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఎస్ఓటి వాళ్ళం సంయుక్తంగా మన అలియాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న గ్లోబల్ వ్యాలీ అనే ఒక ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ ప్యాకాట మందు తాగుతూ ఒక 28 మంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర అందాదా 6,91,640 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 30 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఒక 5 కార్లు, దాంట్లో 3 ఇన్నోవాలు, ఒక స్కార్పియో, ఒకటి రేంజ్ రోవర్ కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 50 కుర్చీలు, ఒక 5 టేబుల్లను కూడా అక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. తాగిన మందు బాటిల్ను వాటిని కూడా సీజ్ చేసుకొని ప్లేయింగ్ కార్డ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొత్తం 28 మంది. ఎన్ని కార్లు? ఒక 5 కార్లు ఉన్నాయి. ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు? వీళ్ళ సెక్షన్ 3 and 4 కింద గేమింగ్ యాక్ట్. అలాగే ఈరోజు యాక్చువల్గా డ్రై డే. మా సైబరాబాద్ సిపి గారు ఈరోజు రేపు లిక్కర్ సేల్ నిషేధించడం జరిగింది. దాన్ని ఉల్లంఘించి ఈరోజు వీళ్ళు లిక్కర్ తాగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద 188 IPC సెక్షన్ కూడా చేయడం. వీళ్ళ పాత నేరస్తులు ఇద్దరు రౌడీ షీటర్లు రాస్తాడు సార్. పాత నేరస్తులు ఇప్పుడైతే ఒక అతను అంటే రౌడీ షీట్ క్లోజ్ అయిందని చెప్తున్నాడు. ఒక అతని మీదనే, ఇంకో అతను కాదు డ్రైవరు రౌడీ షీట్ లేదని చెప్తున్నాడు. ప్రముఖులు ఎవరు ఉన్నారని ఆరోపణ. ప్రముఖులు మాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. అందరూ బిజినెస్ మెన్ వాళ్ళు ఉన్నట్టుంది.